హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఫన్ విత్ నంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్‌ని ఈజీగా, సింపుల్‌గా, ఫన్నీగా నేర్చుకుంటారు. మనం పర్సెంటేజ్‌కి సంబంధించి ఇంకా కొంచెం డెప్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే. మనం పర్సెంటేజ్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాము. అంటే 100% టోటల్ ఎప్పుడు కూడా 100% అని అనుకుంటాము. అలాగే 10% అంటే మనం చూసాము. ఏదైనా ఒక నంబర్ ఉంటే అందులో లాస్ట్‌లో ఉన్న జీరోను తీస్తే వచ్చేది 10%. అది జీరో అయినప్పుడు మాత్రమే లాస్ట్‌లో ఉన్న జీరోని తీసేస్తే ఈ మిగిలిన 950 అనేది 9500లో జీరోని తీసేస్తే ఈ 950 అనేది 10% అవుతుంది. ఎప్పుడు వన్స్ ప్లేస్‌లో జీరో ఉన్నప్పుడు. అలాగే ఈ 950లో ఈ 950లో మళ్ళీ 10% అంటే కూడా ఈ జీరోని తీసేస్తే 95 అనేది అవుతుంది. ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఇదే 9500లో 1% అంటే 2 జీరోస్ తీసేయాలి. అప్పుడు 95 అనేది 1% అవుతుంది. ఓకే. ఎప్పుడు వన్స్ ప్లేస్‌లో జీరోస్ ఉన్నప్పుడు అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కొస్తున్నప్పుడు జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా. అలా కాకుండా 3725 ఇలా ఒక నెంబర్ ఉందనుకోండి. ఇందులో 10% అంటే ఎంత అంటే దీన్ని తీసేయకూడదు. 5ని మొత్తాన్ని తీసేయకూడదు. జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే మనం అలా జీరోస్‌ని తీస్తే మిగిలిన నెంబరు 10%, 1% అవుతుంది. బట్ ఇలా నెంబర్ టోటల్ డిజిట్స్ గనక ఉంటే 1-9 డిజిట్స్ గనక ఏవైనా డిజిట్స్ ఉంటే 1 ప్లేస్‌లో, 10థ్ ప్లేస్‌లో ఇలా ఉన్నప్పుడు 10% అంటే 10% ఒక టోటల్ నెంబర్ ఇది టోటల్ 100 అనుకుంటే ఇందులో 10% కావాలంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి. 10% అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. 10% అంటే. ఓకే. లేదు 1% అంటే టోటల్ 100%లో 1% అంటే 2 డిజిట్స్‌కి బిఫోర్ పాయింట్ పెట్టాలి. ఇది ఎలా అంటే చూడండి 3725 10% అంటే ఎంతండి? 10/100 కదా! 10% అంటే అంతే కదా! మనం పర్సెంటేజ్ తీస్తే డివిజన్‌లో 100 పెడతాం. ఇక్కడ చూడండి ఒక జీరో పోయింది. కింద ఒక జీరో మిగిలింది. అంటే ఏంటి? 3725/10 అంటే ఏంటి? కింద ఒక జీరో ఉంటే ఒక డిజిట్‌కి బిఫోర్ డెసిమల్ అనేది రావాలి. ఇది మనం డెసిమల్స్‌లో నేర్చుకున్నాం కదా! అలా అన్నమాట. అంటే టోటల్ నంబర్ ఎప్పుడు కూడా 100% అయితే అందులో 10% అంటే ఒక డిజిట్‌కి బిఫోర్ డెసిమల్ అనేది ఉంచాలి. ఒకవేళ టోటల్ కనుక 100% అంటే అందులో 1% అంటే ఎంత అంటే 2 డిజిట్‌కి బిఫోర్ డెసిమల్ ఉంటుంది. అంటే 3725లో 1% అంటే ఎంత అంటే 37.25. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. చూడగానే డైరెక్ట్ ఇక్కడ డెసిమల్ పెట్టేస్తే సరిపోతుందనమాట. ఓకే. 1%లు, 10%లు ఇలా మనం చూడగానే ఒక డెసిమల్ పెట్టేస్తేనే వచ్చేస్తుంది. ఓకే. అలాగే 50% అంటే కూడా మనం చూసాం. 50% అంటే టోటల్ 100%ని బై 2 చేస్తే వచ్చేది 50%. ఓకే. అలాగే 25% అంటే టోటల్ 100%ని బై 4 చేయాలి. అంటే 1/2 అంటేనేమో 50%, 1/4 అంటేనేమో 25% అనమాట. ఓకే. అంటే టోటల్ 100%ని అయితే బై 4 చేస్తే 25% వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఉందనుకోండి. దీన్ని బై 4 చేయండి. ఎంతవుతుంది? 4 6 24, 4 5 20, 0 650. ఏంటిది అంటే 25%. ఇప్పుడు చూద్దాం 25% అంటే ఇదే వస్తుందా అని. చూడండి 2 జీరోస్ క్యాన్సిల్ అయ్యాయి. 25 × 26 అంటే 650. మనకు తెలుసు 25 × 26 అంటే 650 ఎలా మనం దీన్ని మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి. 25 × 26 అంటే మల్టిప్లికేషన్ 650 అనేది మనం ఆల్రెడీ మన వీడియోలో చూసాం. అంటే 2 కన్సిక్యూటివ్ నంబర్స్‌ని మల్టిప్లికేషన్ చేయడం అంటే ఏం లేదు.
ఈ నెంబర్‌ని స్క్వేర్ చేయాలి. ప్లస్ మళ్ళీ అదే నెంబర్‌ని యాడ్ చేయాలి. ఈ నెంబర్ స్క్వేర్ రూట్ 625 ప్లస్ 25 ఈక్వల్ టు 650. 2 కన్సిక్యూటివ్ నెంబర్స్‌ని మల్టిప్లికేషన్ చేయాలంటే ముందు నెంబర్ యొక్క స్క్వేర్ చేసి మళ్ళీ అదే నెంబర్‌ని అడిషన్ చేస్తే ఇదొస్తుంది. అలా కాకుండా నువ్వు తర్వాత నెంబర్ యొక్క స్క్వేర్ కూడా చేయొచ్చు. బట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 26 స్క్వేర్ చేసి మళ్ళీ 26ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే బిగ్ నెంబర్‌ని చేస్తే సబ్ట్రాక్షన్ చేయాలి. దాని బిఫోర్ నెంబర్‌ని చేస్తే అడిషన్ చేయాలి. అప్పుడు 650 వస్తుంది. 26 స్క్వేర్ అంటే 676 కదా! 676 మైనస్ 26 అనేది చేస్తే 6 మైనస్ 6 0, 7 మైనస్ 2 5, 6 చూడండి 650 వచ్చింది కదా! అంటే 2 కన్సిక్యూటివ్ నెంబర్స్‌ని మల్టిప్లికేషన్ చేయాలంటే దాన్ని ముందు నెంబర్‌ని స్క్వేర్ చేసి అదే నెంబర్‌ని అడిషన్ చేసినా వస్తుంది. తర్వాత నెంబర్‌ని స్క్వేర్ చేసి దాన్ని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసినా వస్తుంది. ఎలా చేసినా కూడా వస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి మనం ఒక నెంబర్ ఇచ్చి 2600 అనే ఒక నెంబర్ ఇచ్చి అందులో 25% అంటే ఇదిగో ఇలా చేయొచ్చు. 25/100 ఏసేసి ఇలా చేయొచ్చు. లేదు అంటే దాన్ని బై 4 చేయొచ్చు. 25% అంటే ఏంటి? ఇచ్చిన టోటల్ నెంబర్‌ని బై 4 చేస్తే వచ్చేది కూడా 25%. 10%, 1% ఇవన్నీ కూడా మనం ఎక్కువగా అంటే పెన్ను పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు దాదాపు. అంటే పర్సెంటేజ్ చేసి అదంతా చేయాల్సిన అవసరం ఉండదు. దాదాపు ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని పర్సెంటేజెస్ వాల్యూస్ అనేవి నోటెడ్‌గా ఉంటే మరీ బెస్ట్ అండి. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి 1 అంటే 100%, 1/2 అంటే 50%, అలాగే 1/4 అంటే చెప్పాం కదా 25%. అలాగే 1/8 అంటే ఇంకా ఇందులో మళ్ళీ హాఫ్ 12.5 అనమాట. ఇలా. అలా కాకుండా 1/9 అంటే 11.11%. అలాగే ఇలాంటి కొన్ని ఫ్రాక్షన్స్ ఇంకా పర్సెంటేజ్ అనేది నోటెడ్ ఉంటే బెస్ట్ అనమాట. ఓకే. ఇక్కడి వరకైతే అర్థమైంది కదా! ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే క్వెషన్‌లో ఎప్పుడు కూడా సమ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎప్పుడు కూడా వై పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది ఈక్వల్ టు ఎప్పుడు కూడా xy/100. ఓకే. అంటే ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఎంతైతే వస్తుందో వై పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ కూడా అంతే వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే xy/100 వస్తుంది. ఇది ఇంకా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఇది ఎలా అడిగినా అంటే ఈ మోడల్‌లో అంటే ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై అని ఇచ్చినప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ వై పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అప్పుడు మనం చూడండి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సమ్ 30% ఆఫ్ 10 అన్నాడనుకోండి. 10లో 30% అంటే ఎలా చేస్తాము? నాకు కొంచెం కష్టంగా ఉంది అని అనిపించిందనుకోండి. దీన్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఎలా? 10% ఆఫ్ 30 అని. ఇప్పుడు చూడండి 30లో 10% అంటే చెప్పాను కదా! ఈ 0 తీసేస్తే వచ్చేది 3 అని. సో, ఇది చూడండి చాలా సింపుల్ వచ్చేసింది. ఇప్పుడు ఇది 3 వచ్చింది కదా! మరి ఇది కూడా 3 వస్తుందా అంటే వస్తుంది. చెప్పాను కదా! ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వస్తుంది. కావాలంటే చెక్ చేద్దాం. 30% ఆఫ్ 10 అంటే 30/100 ఇంటూ 10 కదా! చూడండి ఇక్కడ 2 zeros పోతే 3 వచ్చింది. అంటే నేను ఒక చిన్న నెంబర్ చెప్పాను కాబట్టి మీకిలా ఉంది. ఇలాంటిదే ఒక బిగ్ నెంబర్ ఇచ్చాడనుకోండి, దీన్ని ఈ ఫార్మ్‌లో చేయడం కష్టం అనిపిస్తే వీటిని రెండిటిని మార్చేసుకొని ఈ ఫార్మ్‌లో చేస్తే ఈజీ వస్తుంది అనుకుంటే చేసేసుకోవచ్చు. మనం ఆ క్వెషన్‌ని చూడగానే మనకి ఎలా అనిపిస్తుందంటే, ఈ ఫార్మ్‌లో చేస్తే కష్టంగా ఉందా? ఈ ఫార్మ్‌లో చేస్తే కష్టంగా ఉందా? ఏది ఈజీగా ఉంటే అది మనం మార్చేసుకోవచ్చు ఈ రెండిటిని. అందుకే ఫార్ములా. ఓకేనా? ఓకే. 52% ఆఫ్ 25 అన్నాడనుకోండి. దీన్ని 25లో 52% అంటే ఎలా చేయాలి అనేది ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని మార్చేసుకోవచ్చు. 25% ఆఫ్ 52 అని చెప్పేసి.
ఇప్పుడు చూడండి 52ని 25% అంటే మనకి తెలుసు కదా 52/4 చేస్తే వస్తుందని. 4 వన్సా 4 త్రీసా అంటే 13 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! అంటే ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు 52% 25లో ఎలా కనుక్కోవడం అంటే దీన్ని 50% అంటే హాఫ్ 12.5 చేసి మళ్ళీ 2% 1% కనుక్కొని ప్లస్ చేసి ఇదంతా చేయడం ఎందుకు అని అనిపించినప్పుడు ఈ 2 నంబర్స్‌ని మనం మార్చేసుకున్నామనుకోండి ఇలా ఈజీగా వచ్చేస్తుందనమాట. అర్థమైందా? మనకి ఏది ఈజీగా అనిపిస్తే అదే చేసుకుంటే బెస్ట్ అనమాట. ఓకే. సింపుల్ వేలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాలండి. ఇక్కడ చూడండి. అంటే సమ్ ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వై అన్నాడనుకోండి. ఓకే. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వై అనంటే ఇక్కడ హాఫ్ వై అని అన్నాడు. ఇదొకటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. హాఫ్ తర్వాత వచ్చింది ఎప్పుడు కూడా డినామినేటర్‌లో ఉండాలి. ఇది న్యూమరేటర్‌లో ఉండాలి. ఇంటూ 100 ఉండాలి. ఓకే. అలా కాకుండా వై ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అన్నాడనుకోండి. హాఫ్ తర్వాత ఉన్నది డినామినేటర్‌లో ఉండాలి. ఇది న్యూమరేటర్‌లో ఉండాలి. ఇంటూ 100 ఉండాలి. ఇది ఇంకా బండగా గుర్తుపెట్టేసుకోండి. ఇది సింపుల్ ఇంకా. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు. అంటే ఇలా ఇచ్చినప్పుడు మనము దేన్ని న్యూమరేటర్‌లో వేసుకోవాలి, దేన్ని డినామినేటర్‌లో వేసుకోవాలి అనేసి చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. అలా గనుక మనము అంటే ఒకటి న్యూమరేటర్‌లో వేసుకోవాల్సింది డినామినేటర్‌లో వీటిని రివర్స్ గనుక మార్చామనుకోండి క్వెషన్ మొత్తం రాంగ్ అయిపోతుంది. సో, సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వై అని అన్నాడనుకోండి. అంటే సమ్ నంబర్ ఏదో ఒక నంబర్ ఇచ్చేసి అది ఇందులో ఎంత పర్సెంటేజ్ ఉంది అని హాఫ్ వై అని అంటే హాఫ్ తర్వాత వచ్చిన నంబర్ ఏదైతే ఉంటుందో అది డినామినేటర్‌లో ఉండాలి. ఆ నంబర్ ఏదైతే ఇచ్చాడో అది న్యూమరేటర్‌లో ఉండాలి. ఇంటూ 100 ఉండాలి. ఇది అంతే. ఓకే. ఇది ఇంకా ఫిక్స్ అన్నమాట. వీటికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 15 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 75 అని అడిగాడనుకోండి. ఇప్పుడేం చేయాలి? హాఫ్ అనేది డినామినేటర్‌లో ఉండాలి. హాఫ్ తర్వాత వచ్చిన నంబరు. ఈ నంబర్ అనేది న్యూమరేటర్‌లో ఉండాలి. ఇంటూ 100 ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు చూడండి 15 ఫైవ్సా 75, 5 ట్వెంటీసా అంటే ఎంత? 15 అనేది 75లో ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 20% అనేది ఆన్సర్ అన్నమాట. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఏదైనా అడగొచ్చు. దాన్ వై అని అడిగాడనుకోండి. ఓకే. అంటే ఒక నంబరు అది ఎంత ఎక్కువ ఉంది దీనికంటే అని అడుగుతున్నాడు. అంటే మోర్ దాన్ వై అంటే దీనికంటే ఎంత ఎక్కువ ఉంది? లేదంటే ఎంత తక్కువ ఉంది అంటే అంత తక్కువ. ఓకే. ఈ నంబర్ దీనికంటే ఎంత తక్కువ ఉంది అని అడగొచ్చు. లేదా ఈ నంబర్ దీనికంటే ఎంత ఎక్కువ ఉంది అని అడగొచ్చు. ఇలా అడుగుతాడు క్వెషన్. అంటే ఎంత పర్సెంటేజ్ ఈ నంబరు దీనికంటే ఎక్కువ ఉంది అని అన్నాడనుకోండి. ఈ దాన్ వై అనేది ఉంది చూసారా? ఇదెప్పుడు కూడా డినామినేటర్‌లో ఉండాలి. ఈ డినామినేటర్‌లో ఉన్నది ఇక్కడ ఉండాలి. ఈ బిఫోర్ ఇక్కడ ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100 ఇది ఫార్ములా. ఇది గుర్తుపెట్టేసుకోండి ఇంకా. ఈజీ ఇంకా సింపుల్‌గా చేసేయొచ్చు మనం క్వెషను. దాన్ వై అని అడిగాడు. ఎక్స్ ఈజ్ మోర్ ఆర్ లెస్ దాన్ వై అన్నాడు. దాన్ తర్వాత వచ్చింది డినామినేటర్‌లో ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఉండాలి. ఎక్స్ ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలిది. ఓకే. అంటే వాడు లెస్ దాన్ అని అడిగినా, మోర్ దాన్ అని అడిగినా ఇలాగే ఉండాలి. కాకపోతే వచ్చే ఆన్సర్ మనకు నెగెటివ్‌లో వచ్చిందనుకోండి, అది లెస్ ఉన్నట్టు. ఓకే. అదే పాజిటివ్‌లో వచ్చిందనుకోండి, అది మోర్ ఉన్నట్టు. అర్థమైందా? వచ్చే ఆన్సర్ కనుక పాజిటివ్‌లో వచ్చిందనుకోండి, ఇందులో నుండి దీన్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ పాజిటివ్ వస్తే అది మోర్ దాన్ ఉన్నట్టు. ఒకవేళ నెగెటివ్‌లో వచ్చిందంటే అది లెస్ దాన్ ఉన్నట్టు అంతే. ఓకే. కానీ గుర్తుపెట్టుకోండి దాన్ తర్వాత వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మోర్ దాన్ ఆర్ లెస్ దాన్. దాన్ తర్వాత వచ్చింది ఇప్పుడు డినామినేటర్ అండ్ ఇక్కడ ఉండాలి అదే. దీన్ని మిగిలిన నెంబర్‌లో నుండి సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఇంటూ 100 ఇది ఫార్ములా ఇంకా గుర్తుపెట్టేసుకోండి. ఓకే.
అర్థమవుతుంది కదండీ! వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.